హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని ఇదివరకు పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్న, ఇప్పుడు ఏలూరు జిల్లాగా చేసిన ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చరిత్ర, ఆలయ విశిష్టత మీ అందరికీ తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో ఎంత చిన్నగా చేద్దామన్నా సరే కుదరలేదు, కొంచెం పెద్దగా వచ్చింది. కొంచెం ఓపికగా చూసేయండి ప్లీజ్. ఇంకా ఆలయ వివరాలకి వస్తే, ద్వారకా తిరుమలకి సుమారు 20 కిలోమీటర్లు, అలాగే జంగారెడ్డిగూడానికి 15 కిలోమీటర్లు ఉన్న ఐఎస్ జగన్నాథపురంలో కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ మెట్లన్నీ కూడా పూర్వం రాతితో కట్టిన కట్టడాలు. ఇంకా గుడి పైకి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉంది, అలాగే మెట్ల మార్గం కూడా ఉంది. మెట్లు సుమారు ఒక 300 అలా ఉంటాయి అన్నమాట. ఈ మెట్ల మార్గం నుంచి వెళ్తే ఫస్ట్ మనకి వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. మేము ఇప్పుడు రోడ్డు నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఇవి మెట్లు మీకు చూపిద్దామని కొంత వీడియో తీశాను. ఇంకా గుడి దగ్గరికి రోడ్డు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. స్థల పురాణం ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవిలా ఉండేదట. దోపిడీ దొంగల వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొనేవారట. వ్యవసాయం చేయాలనుకున్న వర్షాలు పడేవి కావట. అక్కడి ప్రజలు తమ కష్టాలు పోవాలంటే మహర్షుల వల్లే సాధ్యమవుతుందని నమ్మిన ఈ ప్రజలు ఇప్పటి రాజమహేంద్రవరం రోడ్డులో కరిచెర్లగూడెంలో తపస్సు చేసుకుంటున్న మాతంగి మహర్షి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోగా, ఆయన ఇక్కడికి వచ్చి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించారట. కొన్నాళ్లకు మహర్షి తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. దాంతో మహర్షి స్వామిని ఇక్కడే ఉండిపోమ్మని కోరగా, అది సాధ్యం కాదని తన తేజస్సును అక్కడున్న శిలలో నిక్షిప్తం చేస్తానని చెప్పి స్వామి మాయమయ్యాడట. అప్పటి నుంచి అక్కడ స్థానికులు ఆ శిలనే స్వామిగా భావించి పూజలు చేయడం ప్రారంభించడంతో వాళ్ళ కష్టాలు తీరాయని, ఇప్పటికీ మాతంగి మహర్షి ఈ ఆలయానికి సర్పరూపంలో వచ్చి స్వామిని దర్శించుకుంటాడని భక్తుల నమ్మకం. అయితే కొంతకాలానికి అక్కడ స్థానిక ప్రజలు పూజలు చేయడం ఆపేశారట. కొన్నాళ్ల తర్వాత లక్కవరానికి చెందిన కొచ్చెర్లకోట రామారావు అనే భక్తుడు తన ఉద్యోగులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడట. అక్కడున్న పశువుల కాపరులు కొండపై ఏదో ఉందని, ఎవరైనా గట్టిగా అరిస్తే తిరిగి అంతే గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయని చెప్పడంతో అక్కడికి వెళ్ళి పరిశీలించాడట. తీరా చూస్తే రాళ్లు పరిచిన ద్వారం, మొండి గోడలతో ఉన్న ఆలయం కనిపించిందట. అందులోకి వెళ్ళి చూస్తే స్వామి విగ్రహం ఉందట. దాంతో అప్పటికప్పుడు పూజలు నిర్వహించి పాలపొంగలి నైవేద్యంగా పెట్టాడట. ఆ వెంటనే ఎవరూ ఊహించిన విధంగా కుండపోత వర్షంగా పడిందట. స్వామి మహిమను నమ్మి అప్పటి తిరుమలాపురం జమీందారులైన కనుమర్తి వారు పైకి వెళ్ళడానికి కొంత దూరం మెట్ల నిర్మాణం చేశారట. సిహెచ్వివివి మూర్తి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా స్వామికి గుడి కట్టడానికి ప్రయత్నం జరిగింది. సగం గోడలు నిర్మించారు కానీ గోపుర నిర్మాణం జరగలేదట. 1994 సంవత్సరం వరకు స్వామివారికి కోవెల లేదు. 1-2 సార్లు స్వామికి గుడి కట్టాలని ఎందరో ప్రయత్నాలు చేసినా ఎందుకో జరగలేదట. ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి వచ్చే భీష్మ ఏకాదశి పర్వదినాన 3 రోజుల పాటు తిరునాళ్లు జరిగేవట. ఆ సమయంలో వందలాది మంది భక్తులు పరిసర గ్రామాల నుంచి వచ్చి స్వామిని సేవించుకునేవారు. ఈ తిరునాళ్లు అప్పటి మునసబు గారైన ఐఎస్ జగన్నాథపురం వాస్తవ్యులు శ్రీ పసుపులేటి వీరాస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుండేవి. ఇప్పటికీ స్వామివారి కళ్యాణానికి కావలసిన తలంబ్రాల బియ్యం పసుపులేటి వీరాస్వామి గారి కుమారుల చేతుల మీద తీసుకురావడం మానవాయితీగా వస్తుంది. ఆ 3 రోజులు తప్ప స్వామికి ఇంకా ఏ పూజలు ఉండేవి కావట. గుడి లేని ఈ దేవుడు స్వయంభువు అనే ప్రతీతి. మూల విరాట్ ఒక పెద్ద బండరాయిపై వెలిశాడు. ఇక్కడ మనం చూసుకుంటే స్వామివారి రూపం, నోరు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తరువాత కొంతకాలానికి లక్ష్మీపురం కరణం గారి కుమారులైన కొచ్చెర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గారు వారి కుమారులైన శ్రీ వివి శ్రీధర్ గురూజీ వారి ఆధ్వర్యంలో 27/2/1995 భవనామ సంవత్సరం మహాశివరాత్రి నాడు మళ్ళీ ప్రతిష్ఠ జరిగింది. 2006వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని ద్వారకా తిరుమల దేవస్థానం వారు దత్తత తీసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పూర్వం స్వామివారి తిరునాళ్ళు 3 రోజులు జరిగేవి. ఆ తర్వాత కొంతకాలానికి 5 రోజులు చేసేవారు. మళ్ళీ 2006లో ద్వారకా తిరుమల దేవస్థానం దత్తత తీసుకున్నాక 6 రోజులుగా పొడిగించారు. ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి రోజున స్వామివారి ఉత్సవాలు మొదలవుతాయి. భీష్మ ఏకాదశి మొదటి రోజు స్వామివారిని
అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలను చేసి తర్వాత వేదపారాయణములు, విఘ్నేశ్వర పూజ, కలస్థాపన తదితర పూజలు నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే త్రయోదశి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులకు అందుబాటులో స్వామివారి కొండ దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అలాగే 5వ రోజు మేళతాళాలతో ఊరంతా ఊరేగింపు చేసుకుని మళ్ళీ స్వామివారు కొండపైకి వెళ్ళిపోతారు. 6వ రోజు సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు అంటే పల్లకిలో స్వామివారిని గుడి చుట్టూ తిప్పుతారనమాట. ఇంకోండి ఇలా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి దీంట్లో పాల్గొంటారు. తర్వాత స్వామివారికి పుష్పయోగం, పవలింపు సేవ నిర్వహిస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్వామివారు విశేష పూజలు అందుకునే మంచి రోజుల్లో సంతానం లేనివారు స్వామివారి గుడి వెనక పాండాచారం పడుకుంటే అంటే తలారా స్నానం చేసి తడిబట్టలతో పళ్ళు పట్టుకుని స్వామివారిని వేడుకుంటే నిద్రలో పండ్లు, ఉయ్యాల వంటి శుభసూచకాలు కలలో వస్తే సంతానం కలుగుతుందని, అలాగే స్వామివారి కళ్యాణానంతరం ఆ తలంబరాలని పెళ్లి కాని వారు అక్షింతలుగా వేసుకుంటే పెళ్ళవుతుందని, అలాగే సంతానం లేనివారు క్షీరన్నం వండుకుని తింటే సంతానం కలుగుతుందని ఆ చుట్టుపక్కల గ్రామాల భక్తుల నమ్మకం. అలాగే స్వామివారి దేవాలయం నందు లోక కళ్యాణార్థం భక్తుల అభిష్టం మేరకు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున నృసింహ, సుదర్శన, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంతమూల మంత్రహోమం మరియు చతుర్దశి రోజున సాలగ్రామ విశేష అభిషేకం జరిపించిన ఎడల భక్తులకు లక్ష్మీ కటాక్షము, ఆరోగ్య సిద్ధి, గ్రహ భూత పిశాచ బాధలు పోవాలని, వివాహం ఆలస్యమైన వారికి వివాహం జరగాలని, సంతానం లేని వారికి సత్సంతానం కలగాలని, కష్టాలు బాధలు పోవాలని ఈ సేవలు నూతనంగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇంకా తిరునాళ్ళలో 6 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కూచిపూడి, భరతనాట్యం అలాంటివి, ఇంకా హరిశ్చంద్ర నాటకం అలాంటివి కూడా వేస్తూ ఉంటారు. ఇది తిరునాళ్ళప్పుడు వ్యూ అనమాట. మొత్తం లైటింగ్, జనంతో ఫుల్ బిజీ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి గుడి చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అవి చూసి ఇంకా పైన భోజనాలు అవి దగ్గర చూద్దాం. ఇక్కడేమో నవగ్రహాలు ఫస్ట్, ఇంకా కొంచెం పక్కన ఇదేమో ఏకాక్షర గణపతి అంట. ఇంకా ఇక్కడ కాలభైరవుడు. ఇక్కడ సర్ప వెంకటేశ్వరుడు అంట. ఇక్కడ ఈ దేవుడు పేరు లేదు, నాకు తెలియదు అంతగా. ఇంకొంచెం ఎదురుకు వచ్చేసిన తర్వాత నరసింహస్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది, అసలు ఇంటికి వెళ్ళబుద్దామని అంత చక్కగా భలే ఉంటుంది. పచ్చని చెట్లు, వాతావరణం, చల్లగా గాలి, ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది వ్యూ అంతా. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఊరంతా కనపడుతుంది, ఇంకా పొలాలు కూడా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇవి గుడికి సంబంధించినవి, ఏమన్నా పెట్టుకోవడానికి పూజలు చేసే సామానం అవి ఉంటాయి కదా, అవి పెట్టుకునే ప్లేస్ అన్నమాట. ఆ పక్కనే ఒక షాప్ ఉంది, కొబ్బరికాయలు అవి అమ్మేది. ఇంకా ఏమన్నా పూజలు చేసుకుంటే వాటి వివరాలు అన్నమాట. ప్రతిరోజు అభిషేకం చేయాలంటే 100 రూపాయలు, స్వామివారికి అష్టోత్తర నామాలంటే 10 రూపాయలు అంట, మొక్కులు అవి ఇవ్వడానికి 10 రూపాయలు, వాహన పూజ ద్విచక్రానికి అయితే 20 రూపాయలు, ఇంకా ఆటోలకి అయితే 50 రూపాయలు అంటే, ఇంకా అంతకన్నా పెద్దగా అయితే 100 రూపాయలు అంట. ఇక్కడ స్వామివారి చరిత్ర గురించి అంతా ఇక్కడ క్లియర్గా రాశారనమాట. ఇంకా కొంచెం ఇలా ఎదురుకు వస్తే మనం చెప్పుకున్నాం కదా మాతంగి మహర్షి అని, ఆయన విగ్రహాన్ని ఒకటి ఇక్కడ పెట్టారు. దీని నుంచి ఇలా వెనక్కి పైకి వెళ్తే మాతంగి మహర్షి సర్పరూపంలో వచ్చి దర్శించుకుంటాడని చెప్పుకున్నాం కదా, ఈ వెనకే పుట్ట ఉందన్నమాట. నాగుల చవితికి అలా పుట్టలో పాలు కూడా పోస్తారు. ఇంకా ఇలా ఎదరికి ఇలా పక్కకి వస్తే, ఇంకా ఇలా వస్తే
స్వాతి నక్షత్రం అప్పుడు హోమాలు అవి చేస్తారనుకున్నాం కదా, ఇక్కడ అనమాట అవి. ఇది శ్రీ ఛత్రవట నరసింహస్వామి అంట. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క గుణం ఉంటుంది కదా, అలా ఇక్కడ దేనికి అది రాశారనమాట. ఇది శ్రీ వరాహ నరసింహస్వామి వీరం అంట. ఇవి హోమాలు చేసే హోమగుండాలి. ఇవి చిన్న చిన్నవి. ఇది శ్రీ జ్వాలా నరసింహస్వామి అంటే జ్వాలత్వం. ఇది శ్రీ కారంజ నరసింహస్వామి అంట. ఇది భార్గవ నరసింహస్వామి. ఇది పావన నరసింహస్వామి. ఇది యోగానంద నరసింహస్వామి. ఎప్పుడు చూడని వారి కోసం నేను ఇంత స్లోగా తీస్తున్నాను వీడియో, ల్యాగ్గా అయిపోయింది అనుకోవద్దు. ఇంకా ఇది శ్రీ ఉగ్ర నరసింహస్వామి. మా బుడ్డోళ్ళు భలే ఆడుకుంటున్నారు అసలు. చక్కగా ఎవ్వరూ లేరు, వాళ్ళకి ప్రశాంతంగా ఫ్రీగా. ఇంకా ఈ మూలన ఇంకొకటి ఉంది. ఇది శ్రీ మాలోల నరసింహస్వామి అంట. ఇక్కడ శివరాత్రి అప్పుడు కూడా పెద్ద హోమాలు అవి జరుగుతుంటాయి. ఆ శివరాత్రి యజ్ఞం చేయడానికి ఇది హోమగుండం. ఇవి చుట్టూరు పంతులు వాళ్ళు కూర్చోవడానికి వీలుగా కట్టారనమాట. ఇంకోండి, ఇది ఎంత లోతు ఉంటుందో మరి, చూడడానికైతే చాలా ఉంది. ఇంకా దాని ఎదురే పెళ్ళిళ్ళు అవి చేసుకోవడానికి మండపం కట్టారనమాట. ఇక్కడ ఒక 200-300 మంది పడతారు. చాలా ఖాళీ ఉంది. ఇందాక మనం రోడ్డు నుంచి వచ్చాం కదా, సగం మెట్లు చూసాము. ఇంక పైకి వస్తే ఇది పైనుంచి కిందికి వెళ్ళే మెట్లు అనమాట. మెట్లకు కూడా అటు ఇటు చెట్లు చూడడానికి అసలు చాలా బాగుంటుంది. ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఇక్కడ నుంచి. ఇవేమో ఏకాదశి అప్పుడు, తిరునాళ్ళప్పుడు పాల పొంగల్ చేసుకుంటారు కదా, ఆ పాల పొంగల్ చేయడానికి ఇక్కడ పొయ్యిలు అవి ఏర్పాటు చేశారనమాట. అక్కడ చెట్లకి కూర్చోవడానికి వీలుగా కట్టారు. ఇదంతా ఈ మధ్యనే డెవలప్ చేశారు. అది ద్వారకా తిరుమల దేవస్థానం దత్తత తీసుకున్న తర్వాత అనమాట. ఇంకా ఇక్కడ చిన్న కృష్ణుడి విగ్రహం కూడా పెట్టారు. చెట్లు అవి చూడడానికి చాలా బాగుంది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ పాములు అవి కూడా పడతాయేమని కొంచెం భయంగా ఉంది మాకు. అంటే ఉంటాయి కదా అడవి ప్రాంతం ఇదంతా. మా వాడు ఒక పోజ్ ఇచ్చేసాడు అక్కడికి వెళ్ళి. ఇంకా ఇక్కడ కూడా పాల పొంగల్ అవి చేసుకోవడానికే, కాకపోతే ఇక్కడ పాల పొంగించుకోవాలంటే టికెట్ తీసుకోవాలి. ఈ బయట ఎక్కడన్నా మనం పాల పొంగల్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఇంకా ఇక్కడ నుంచి భోజనశాల అవి చూద్దాము.
ఏకాదశి అప్పుడల్లా ఇక్కడే వంటలు చేస్తారు కానీ కార్తీక మాసం నెలంతా కూడా ఇక్కడ భోజనాలు జరుగుతాయి. కాకపోతే అవి తిరుపతి దేవస్థానం నుంచి వస్తాయి అన్నమాట డైలీ. వీడు ఇక్కడ పైప్ పని చేస్తున్నారో లేదో చెక్ చేస్తున్నాడు. ఇంకోండి ఇవి పొయ్యిలు అవి అన్నమాట. ఇక్కడ వంట సామాను అవి పెట్టుకోవడానికి ఒక రూము, ఇంకా ఇక్కడ భోజనాలు. మేము వీడియో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఎవరు లేని రోజున వచ్చామన్నమాట. ఏకాదశి అలా అయితే జనం ఫుల్గా ఉంటారు. ఇంకా ఇక్కడ కూడా చిన్న తిరుపతిలో లానే కూర్చోవడానికి, అదే భోజనాలు చేసేటప్పుడు కూర్చోవడానికి సిట్టింగ్ అంతా ఉంటుంది. మా దోల్ దిలీప్ గారు దాన్ని తీసాడు. అసలు సౌండ్ ఒక్క మాదిరిగా రాలేదు. వీడియోలో అది మీకు వినిపించలేదు కానీ ఇంక ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళు వాష్రూమ్కి అది ఇబ్బంది పడుకోకుండా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇది కొండ కింద నుంచి వ్యూ అనమాట. ఆ పైన చిన్నగా కనిపిస్తుంది కదా, అది నరసింహస్వామి గుడి. ఈ కింద ఇక్కడ కనిపించేదేమో స్వామివారి కళ్యాణం చేయడానికి. వర్షాలు పడినాయి కదా, అందుకే అంత గ్రీనరీగా ఉంది. తిరునాళ్ళప్పుడు ఇది మొత్తం షాపులు అంతా ఫుల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉంది. ఇదేమో ఆ తిరునాళ్ళప్పుడు డాన్స్ ప్రోగ్రాంలు అవి పెట్టడానికి. ఇది నాకు తెలిసింది కొంత, ఇంకా నాకు తెలియంది మా తాతయ్య వాళ్ళని అడిగి చెప్పాను అనమాట. వీడియో ఎలా ఉందని, అది మంచిగా అయినా చెడ్డగా అయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.